రైట్, వెల్కమ్ బ్యాక్. రైట్గా ఏపీలో అయితే మరికొన్ని ఒక 60 రోజుల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి, శరవేగంగా మారుతూ ఉన్నాయి, ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి. అలాగే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కూడాను ఆయా పార్టీకి చెందిన నేతలు ప్రజల్లో ఉంటున్నారు. అలాగే ఎవరికి వారు ప్రజల్లోనికి క్షేత్రస్థాయిలో ప్రజలను అయితే మమేకం చేసుకోవడానికి, ఆకర్షించడానికి ఎత్తుగడలు వేస్తున్నారు, వ్యూహ రచనలు చేస్తున్నారు. రైట్గా ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ ఉంటుంది. అది ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొంచుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కపిల్భాయ్ దిలీప్ కుమార్ గారు, అలాగే ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు. ఫస్ట్ దిలీప్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సో దిలీప్ గారు, కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చారు, వెల్ గుడ్. ఇప్పుడు ఏపీలో ఫోకస్ పెట్టారు, అక్కడ పీసీసీ బాధ్యతలు చేపట్టింది షర్మిల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏపీలో ప్రజలు కాంగ్రెస్ని మళ్ళీ నమ్మించగలిగే స్థితికి వచ్చిందంటారా? ఎలా ఉంటుందంటారు ఏపీ ప్రజల నుంచి మీకు? అంటే విభజన హామీలు ఇంప్లిమెంట్ చేయలేదనే కోపం ఆంధ్ర ప్రజలకు డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు. సో ఆ కారణం చేత కాంగ్రెస్ డెఫినెట్ గా ఇక్కడ తెలంగాణ ఇచ్చి అక్కడ నష్టపోయిన మాట వాస్తవమే. అది రికవర్ కావడానికి కొంత సమయం పడుతుంది కూడా. దాదాపు దశాబ్ద కాలం జరిగిపోయింది కాబట్టి మెల్లమెల్లగా వాళ్ళకున్న ఆ ఫీలింగ్స్ అనేది ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పడ్డాయని నా యొక్క అంచనా. సో అందులో రికవరీకి అయితే డెఫినెట్లీ రాజశేఖర రెడ్డి డాటర్ ది బెస్ట్ పర్సన్. అక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి గారు అక్కడ కానీ ఇక్కడ కానీ, సరే మాకంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఉండేవాడు, అది వేరే విషయం, ఆ ఫైట్ వేరు. కానీ బట్ డెఫినెట్లీ ఆయన ప్రజా రంజకమైన పాలన అందించినటువంటి నాయకుడే. సో అక్కడ అభిమానులు ఉన్నారు, ఇక్కడ అభిమానులు ఉన్నారు. ఆ కారణం చేత ఇప్పుడున్న కాంగ్రెస్ అక్కడ ఉన్న పరిస్థితిలో షర్మిల గారి నాయకత్వం అనేది డెఫినెట్లీ ఒక పాజిటివ్ అంశంగా నేను అనుకుంటున్నా. సో మీరు అయినట్టు అక్కడ రాజకీయ సమీకరణలు చాలా శరవేగంగా మారుతా ఉన్నాయి. ఈక్వేషన్స్, పొత్తులు కూడా మనం గతంలో ఊహించిన వాటికంటే డిఫరెంట్ గా ఉన్నాయి. టీడీపీ జనసేన కాంబినేషన్ అనేది ఒక పవర్ఫుల్ కాంబినేషన్, అందులో అనుమానం ఏం లేదు. అండ్ జగన్ మరి ఎందుకో డిక్టేటర్లు యాక్టివ్. ఎగ్జాంపుల్ షర్మిల గారే, విజయమ్మ గారే, వాళ్ళిద్దరికి ఆయన ఇక్కడ కావాలంటే అక్కడ ఎంపీగా కాంటెస్ట్ చేసి గెలిపించి ఉండొచ్చు, లేదా ఒక ఎమ్మెల్సీగా గౌరవించి ఉండొచ్చు. ఎందుకో ఆయన అంత సీరియస్ గా వాళ్ళు పాదయాత్రలు చేసి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి పనిచేశారు ఆయన ప్రొటెక్ట్ చేయడానికి. అట్లాంటి వాళ్ళని ఆయన ఎందుకు దూరం పెట్టాడు? అది ఒక రకంగా చెప్పాలంటే అతని మీద ఒక మచ్చనే. సో ఈ రోజు సహజంగా ఆమె ఓన్ సిస్టర్ వచ్చింది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూడా ఈయన నెగ్లెక్ట్ చేసాడు అనేది కూడా అంశమే. తెలంగాణలో ఆమె చాలా రోజులు పార్టీ నడిపింది, ఇక్కడ తిరిగింది, మేమంతా అంటుండేవాడు అరే ఈమెకి తెలంగాణలో ఏం పని, ఆమె తెలంగాణ కూడలు అనేది మనకు ఆడడానికి కూడా ఏమీ లేదు. బట్ డెఫినెట్లీ ఆమె వాయిస్ ఇక్కడ కూడా తను వినిపించగలిగింది. కేసీఆర్ను గట్టిగా తిట్టగలిగిన కొద్ది మందిలో ఆమె కూడా ఉంది నిజానికి. సో కమ్యూనికేటర్ ఆమె. సో ఆమె ఈ రోజు అక్కడ బాధ్యతలు చేపట్టడంతో నేను అనుకోవడం ఏంటంటే ఈ ముగ్గురు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ఏదే పద్ధతిలో ఈ రోజు అక్కడ వాళ్ళు పావులు కదులుస్తున్నారో అది జగన్ కు ప్రమాద ఘంటికలు పూరించడమే. అంటే తెలంగాణలో షర్మిల అంటే అప్పుడు మీతో మంత్రాలు కూడా జరిపారు కాంగ్రెస్తో, బట్ మీకు పొత్తు కుదరలేదు. దాని తర్వాత ఆవిడ తప్పుకోవడం జరిగింది. బట్ స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి కానీ షర్మిల కానీ విమర్శలు చేసుకున్నారు. దాని తర్వాత ఇక్కడ అమ్మాయి కాదు, అక్కడికి వెళ్ళి చూసుకోవాలి, అలాంటి వ్యాఖ్యలు వచ్చాయి. ఓకే ఫైన్. ఇప్పుడు పీసీసీ బాధ్యతగా ఏపీలో చేపట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువగా ఎత్తుకున్నటువంటి మాట అదే. అక్కడ ఇంతకుముందు తిట్టారు, ఇంతకుముందు ఏ పార్టీని తిట్టారో అక్కడ ఎవరైతే పంపించేశారో మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే ఈ కుటుంబ రాజకీయాలకు తెరలేపింది కూడా కాంగ్రెసే. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలు అది నమ్మరు అసలు. ప్రజలకు ఎక్కువ తీసుకెళ్తున్నారు ఆ అంశాన్ని కూడా. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మరి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆమె ఏ విధంగా అక్కడి నుంచి ఆమె అన్న నెగ్లెక్ట్ చేసిన తర్వాత అక్కడ అతన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బహుశా ఇక్కడ పార్టీ పెట్టి ఉంటుంది, ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారనేది ఆమె క్యాల్కులేషన్. సో ఆ క్యాల్కులేషన్తో ఆ పాదయాత్ర కూడా స్పందన వచ్చింది, రాదనడానికి వీల్లేదు. కానీ గణనీయంగా ఓట్లు చీల్చుకునేంత ఇన్ఫ్లుయెన్స్ ఆమె ఇక్కడ చేయలేకపోయింది. ఎందుకంటే ఆమె తెలంగాణ బిడ్డ కాదు, తెలంగాణ మూమెంట్తో వచ్చింది, రాజశేఖర దానికి అగెనిస్ట్ ఉన్నాడు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ పెద్దగా ఆమె పార్టీ పుంజుకోవడానికి ఆమెకు సహకరించలేదు. ఆమె తప్ప పెద్దగా ప్రామినెంట్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరు కూడా అందులో చేరలేదు. కానీ ఎప్పుడైతే ఆమె తిరిగి వెళ్ళి అక్కడ జగన్ కు వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదు. కానీ బట్ డెఫినెట్లీ ఒక కాంగ్రెస్ బాధ్యతను స్వీకరించిన తర్వాత చాలా మంది పాపులర్ లీడర్స్, ఎక్స్ఎమ్మెల్యేలు, ఇట్లాంటి వాళ్ళంతా కాసు కూసు గతంలో పేరున్న వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సంతృప్తున్న వాళ్ళంతా చేరుతున్నారు. అది ఇక్కడ జరగలేదు తెలంగాణలో. సో అది మార్క్ డిఫరెన్స్ అది. సో ఇప్పుడు ఆమె నిన్న విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడుతూ పార్లమెంటులో ఆయన ఈ కాంగ్రెస్
ఏదైతే ఆయన చెప్పినట్టు వ్యాఖ్యలు రాజకీయాల్లో కుటుంబాలను లాగడం సరికాదు, అధికారమే పరవది, అడ్డదారిలో కాంగ్రెస్ విభజించింది, 2029కి కాంగ్రెస్ పూర్తిగా నాశనం అయిపోతుంది అంటే కనుమరుగైపోతుంది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలు చేస్తుంది అని మాట్లాడారు ఆయన నిన్న విజయసాయి రెడ్డి. ఈ ఏ పార్టీ ఇక్కడ అన్ని పార్టీలు కూడా అదే కుటుంబాలు, అదే రాజకీయాలు. ఒక ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ పవర్ఫుల్ గా ఉందంటే మీరు వాళ్ళని ఆపలేరు. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, మీరు వద్దు ఏదంటే మీరు చూసారు కదా, ఆయన పాపం ఆయన భార్యను గెలిపించుకోగలిగాడు, ఎంపీ పోయింది, తమ్ముడు గెలిపించుకోవాలి, జడ్పీ చైర్మన్ చేయగలిగాడు, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యాడు, వారికి తమ్ముడు పవర్ఫుల్ ఎమ్మెల్యే ఉన్నాడు, రేపు పొద్దున మళ్ళా కూడా భువనగిరి సీటు ఆశిస్తున్నారు. మన కుటుంబ పాలన అందాం అది. ఇవి ఒక్కొక్క సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. ఆల్ సైడ్ అండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాళ్ళు ఏ ఫ్యామిలీ చెందిన వాళ్ళకు ఆదరణ ఉందా లేదా పబ్లిక్ లోపల, ఆ కుటుంబం చేసిన త్యాగాలు కావచ్చు, వాళ్ళ డెడికేషన్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో మనం కాదనలేదు, పాలన అనడానికి కూడా వీల్లేదు. ఆ ఇమేజ్ వాళ్ళకి వస్తుంది. ఆ కుటుంబానికి ఒకసారి సాక్రిఫైస్ చేసిన తర్వాత వాళ్ళంటూ పబ్లిక్ లైఫ్ లో ఉన్న తర్వాత మంచో చెడో ప్రజలు వాళ్ళని ఇష్టపడడం మొదలు పెడతారు. అప్పుడు మిగిలిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి గెలవడానికి. సో అందువల్ల కొన్ని సందర్భాల్లో మనం కాదనలేము. మన ఇండియన్ పాలిటిక్స్ లో మరి అది కరెక్టో కాదు అది వేరే విషయం, కానీ లేకుండా ఉంటే సంతోషమే. కుటుంబ రాజకీయాలు ఏవో ప్యూర్లీ సోషల్ సర్వీస్ చేయలేటువంటి ప్రజా ఇష్టమైన నాయకులు ఎమర్జ్ అవుతారంటే కాదని ఎవరంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, డికేడ్స్ అండ్ డికేడ్స్ ఆఫ్ మన ఈ డెమోక్రసీ చూసాం కదా, ఎక్కువ శాతం అట్లాంటి వాటికి ప్రజలు ఇంకా ఆదరణ ఇస్తూనే ఉన్నారు. కాబట్టి మనం దాన్ని అట్లా తోసేయలేం, తీసేయలేం. అది కుటుంబం అనుకుంటూ లేదా కాంగ్రెస్ పాయింట్ చేసింది అనడానికి కూడా వీల్లేదు. ఏ పొలిటికల్ పార్టీ అయినా రాజకీయంగా మాకు లాభం జరుగుతుంది అనుకుంటే ఆ విధమైన చర్యలే చేపడుతుంది, కానీ ఈ మోమాటలకు పోయి లేదా కుటుంబం అని మరొకటని ఇట్లా ఉండదు కదా. అంటే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం మీరు ఏమనుకుంటారు? అంటే కాంగ్రెస్ ప్రజల్ని ఆకర్షిస్తుంది, మళ్ళీ జోరు పెరుగుతుంది, మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అని అనుకుంటున్నారా? అందులో షర్మిల గారు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారా? 100% ఆ వైభవం ఇంత అనతి కాలంలో వస్తుంది, ఇంత షార్ట్ టర్మ్ లో అనేది సాధ్యపడేది కాదు. బట్ డెఫినెట్లీ ఆమె గట్టిగానే కృషి చేస్తుంది. దానివల్ల రిస్టోర్ అయింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో ఇంపాక్ట్ ఈరోజు ఆంధ్రాలో క్రియేట్ చేసింది. అది ఏ పార్టీ ఇంపాక్ట్ ఉంటుంది, ఎన్ని సీట్లు గెలిపించగలుగుతుంది, ఇంకా రాబోయే రోజుల్లో ఎవరెవరు వస్తారు, అసంతృప్తులు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి మరి ఇక్కడ పవర్ఫుల్ పీపుల్ చేరితే వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి అది ఏ స్థాయిలో ఉంటుంది అన్నది ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టం. కానీ డెఫినెట్లీ షర్మిల అనేది వన్ ఆఫ్ ది వెరీ గుడ్ చాయిసెస్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల్లో. నేను అనుకుంటా ఇప్పుడున్న పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితిని అంచనా వేస్తే అది మంచి నిర్ణయం. రైట్ అండి. అలాగే అనలిస్ట్ కోటేశ్వర గారు ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ అండి కోటేశ్వర గారు. గుడ్ మార్నింగ్. సో ఏపీ రాజకీయాలు మనం చూస్తున్నాం, రోజు రోజుకి సమీకరణాలు మారుతూ ఉన్నాయి. అంటే ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఏపీలో అంటే ఇంకా ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది అంటారు? ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం తెలుగుదేశం జనసేన కూటమి ఇప్పటి వరకు వైసీపీకి సవాల్ విసిరింది. ఇప్పుడు షర్మిల రూపంలో కాంగ్రెస్ అంతే ధీటుగా సవాలు విసురుతున్నారు అనేటువంటిది ఒక వాస్తవం. అయితే ఈ తెలుగుదేశం జనసేన కూటమికి ఉన్నటువంటి బలం కాంగ్రెస్ ఉందా అంటే ఇప్పటికిప్పుడు ఉందని చెప్పలేదు. ఒక స్పార్క్ లాగా షర్మిల గారు కాంగ్రెస్ ని లీడ్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పరిణామాల గురించి మనం ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే. ఎందుకు అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి అనేటువంటి దానికోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అటువంటి కూటమి ఏర్పడాలనేటువంటి భావనతో ఆయన పదే చెప్తున్నాడు. కానీ బీజేపీ వైపు నుంచి అలాంటి స్పందన ఇంతవరకు అయితే రాలేదు. అవును, రీసెంట్ గా పురంధేశ్వరి గారు కూడాను ఒంటరిగానే వెళ్తామని మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా మరొక వారం 10 రోజుల్లో ఎన్నికల ప్రకటన కూడా రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు మన జనసేన తెలుగుదేశం మధ్యనే సీట్ల సర్దుబాటు లేకపోతే ఉమ్మడి మేనిఫెస్టో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి కనుక బీజేపీ తోటి ఇంతవరకు అటువంటిది ఓపెన్ చేయలేదు. ఒకవేళ బీజేపీ కనుక తెలుగుదేశం జనసేన కూటమితో కనుక చేరకపోయేట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగిన ఆశ్చర్యం ఉండేది. ఆ అనూహ్యమైనటువంటి పరిణామం ఏమిటంటే కాంగ్రెస్ వామపక్షాలు అంటే సిపిఎం సిపిఐ కూడా ఒకవేళ తెలుగుదేశం జనసేన కూటమి
అది ముందుకు వచ్చేట్లయితే Hmm. ఆ కూటమితో చేతులు కలపడానికి అవకాశాలు కూడా లేకపోలేదు అనేది మనం గమనించాలి. ఎందుకంటే బీజేపీ ముక్త భారత్ అనే నినాదంతో ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పనిచేస్తుంది. అటువంటి బీజేపీ తోటి సంబంధాలు కనుక లేకపోయేట్లయితే తెలుగుదేశం, జనసేన తోటి ఆ పార్టీలు అంటే రాజకీయంగా వైసీపీని వ్యతిరేకిస్తున్నాయి కనుక రాజకీయంగా ఆ పార్టీతో ఆ కూటమితో కలవడానికి వాటికి అభ్యంతరం ఉండదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ని తెలుగుదేశం పార్టీ బలపరిచింది తెలంగాణ. Hmm. అందువలన ఏ కూటమిలో లేకపోయినప్పుడు, ఇండియా కూటమిలో లేకపోయినప్పటికీ జనసేన, తెలుగుదేశం అనేటువంటివి బీజేపీకి వ్యతిరేకంగా ఉండేట్లయితే వాటితోటి చేతులు కలపడానికి, తద్వారా మరింతగా ఊపు తీసుకురావడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. అయితే అలా జరుగుతుందా లేదా అనేటువంటిది ఇప్పటికిప్పుడు ఊహాగానమే. ఇంకా కొద్ది రోజులు తెర వెనకాల జరుగుతున్నటువంటి కథలన్నీ కూడా కొద్ది రోజుల్లో బయటకు రాక తప్పదు. ఒకవేళ లేనట్లయితే జరగబోయే పరిణామాలు ఏమిటంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇతర కలిసి వచ్చేటువంటి శక్తులు మూడవ పక్షంగా అక్కడ పోటీ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. Hmm. అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే డెఫినెట్ గా వైసీపీకి నష్టం. వైసీపీకి నష్టం అవుతుంది. తెలుగుదేశం, జనసేన కూటమికి అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే వైసీపీలో అసంతృప్తి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదా దిగువ స్థాయిలో ఉన్నటువంటి సామాన్య జనం కానీ ఆ విధంగా అసంతృప్తి చెందినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ఒక వేదికగా మారుతుంది. Right. రెండవది ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కనుక మూడు ఒక వేదిక మీదకి వచ్చేట్లయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. సరే, కాంగ్రెస్ గతంలో రాష్ట్రాన్ని విభజించి రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేటువంటి అభిప్రాయం అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉన్నప్పటికీ 10 సంవత్సరాల అనుభవాన్ని చూసినప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీ చేసినటువంటి ద్రోహం ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నది. అందువలన కాంగ్రెస్ కి అధికారంలో లేదు కనుక అది కొంచెం గతంలో ఉన్నటువంటి అభిప్రాయానికి ఇప్పటికి ఉన్నటువంటి అభిప్రాయానికి జనం దృష్టిలో కూడా మార్పు వస్తుంది. Right. అందుకని ఏ రాజకీయ బీజేపీ ఎటువైపు ఉంటది, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ సొంతంగా పోటీ చేస్తా, లేకపోతే జనసేన, తెలుగుదేశం కూటమిలోకి వస్తుందా అనేటువంటిది తేలిన తర్వాత అక్కడ రాజకీయాలు సరికొత్త రూపాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. రైట్ అండి. దిలీప్ గారు, ఆ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మనం చూసాం కర్ణాటక తర్వాత తెలంగాణలో మళ్ళీ అధికారం చేపట్టారు. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కర్ణాటక నేతలు కొంతమంది వచ్చి కాంగ్రెస్లో మనం చూసాం ర్యాలీలో పాల్గొనడం. సో ఆ పరంగా ఏమైనా ఏపీలో తెలంగాణ నేతలు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందంటారా? అలాంటి కార్యక్రమాలు ఏమైనా పాల్గొనే అవకాశం ఉంటుందా? ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ కదా, అంటే ఒకటే కుటుంబం కాబట్టి ఖచ్చితంగా మా టాప్ లీడర్స్ కూడా క్యాంపెయిన్ వెళ్తారు. బట్ ఒక అబ్జర్వేషన్ అదేంటంటే ఏ కారణం చేతనో మన జనసేన నాయకుడైతే వారన్నట్టు కోటేశ్వరరావు అన్నట్టుగా ఆయన బీజేపీ కాంబినేషన్ లో పోవాలని మనం చాలాసార్లు చూసాం. ఆయన నేషనల్ లెవెల్ మీటింగ్ అయితే ఆయనకి ఇన్విటేషన్ ఉంది. ఎందుకో చంద్రబాబు గారిని వాళ్ళు పిలవలేదు, ఆ ఇన్విటేషన్ ఉన్నట్టు అనిపించలేదు. సో ఆయన మరి ప్రయత్నం చేశాడో లేదో మనది లేదు. ఏదేమైనా మొన్న మా దగ్గర కాంగ్రెస్ మన ఎలక్షన్స్ ఫేస్ చేస్తున్న సందర్భంలో టీడీపీ అసలు దే రెఫ్యూజ్ టు కాంటెస్ట్. ఆయన పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయడం చూసాం మనం. అండ్ క్యాడర్స్ అందరికి కూడా ఇండైరెక్ట్ మెసేజ్ కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వండి అనేటువంటి ఒక మెసేజ్ కూడా వెళ్ళింది అన్నది అన్ని పేపర్లో వచ్చింది. ఆయన అన్నట్టు కూడా ఉన్నాడు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వండి. సో ఇప్పుడున్న ఈక్వేషన్ లో కోటేశ్వరరావు అన్నట్టుగా ఒక పాసిబిలిటీ ఏంటంటే బహుశా వాళ్ళు కనుక బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే జనసేన అండ్ టీడీపీ ప్లస్ కాంగ్రెస్ అండ్ సిపిఐ సిపిఎం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో గతంలో మీరు కూడా కూటమిలో ఉన్నారు కదా, టీడీపీ కాంగ్రెస్ కూటమి ఉంది, గతంలో కూటమి ఉంది. నినాక మొన్న టీడీపీ శ్రేణులని మాకు ఎంత పర్సెంట్ అన్నా కానీ మాకైతే మద్దతు ఇవ్వని ఓపెన్ అందరే చెప్పారు. కాంటెస్ట్ చేయకపోతే వాళ్ళ అధ్యక్షుడే రాజీనామా చేశాడు కదా, అవకాశం లేకపోతే పోటీ చేయడానికి. దానివల్ల మాకు కాస్త లాభం జరిగిందని ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేయాలి. సో దీనివల్ల ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఎమర్జ్ అయ్యేటువంటి కోటేశ్వరరావు చెప్పినట్టుగా చాలా పాసిబిలిటీస్ కనపడుతున్నాయి. అది జరిగిన సందర్భంలో వైఎస్ఆర్సీపీకి అసలు ఫార్మిడబుల్ కాంబినేషన్ ఇది, వాళ్ళకి ఖచ్చితంగా దెబ్బ తగ్గుతుంది. మామూలు కాంబినేషన్ కాదు ఇది. సో చూడాలి, ఇది స్పెక్యులేషన్ తప్ప, నేను కూడా వాళ్ళ స్పెక్యులేటే చేస్తున్నా తప్ప ఇది అవుతుందని నేను చెప్పలేను. ఎందుకంటే తెలంగాణకి ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ రాజకీయాలు టీడీపీ జనసేన పొత్తుతో కాంగ్రెస్ కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. ఉందని అనుకుంటున్నాను.
ఉండాలి, ఉండే ఛాన్స్ ఉంటే మాత్రం ఇది డెడ్లీ కాంబినేషన్ అవుతుంది. దానికి అవకాశం ఏంటంటే తెలంగాణలో వాళ్ళు మీరే అన్నట్టు గతంలో అలయన్స్ లో కాంగ్రెస్ సరే టీడీపీ పోటీ చేసింది. మళ్ళీ ఇప్పుడు మొన్న అసలు అభ్యర్థులు ఎవరిని పెట్టకుండా అవుట్ రైట్ గా కాంగ్రెస్ కి శ్రేణులందరూ కూడా మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక బేసిస్ అవుతుంది. ప్లస్ ఆయనకు కనపడట్లేదు, మరి ఆయన ప్రయత్నం చేసాడో లేదో అది లేదు, కానీ జనసేనకి ఉన్నటువంటి ఇన్విటేషన్ టీడీపీకి లేదు. ఆయన ఒక జనసేన ఆయన మాత్రం బీజేపీతో ఉంటే బాగుండు అనుకుంటున్నట్టున్నాడు. ఆయనకు చాలా సందర్భాల్లో పిలుపులు వచ్చాయి, ఆయనకు ప్రైమ్ మినిస్టర్ పిలిచి మాట్లాడుతున్నాడు, అది ఒక్కటి తప్ప. బట్ టీడీపీ యాజ్ ఇట్ ఈస్ గా అయితే కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతుందేమో అని అనిపిస్తుంది. అది జరిగిన సందర్భంలో జనసేన కూడా అవుట్ ఆఫ్ కంపల్షన్ ఇటువైపు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అది జరిగితే మాత్రం ఈ అన్ని శక్తులు ఏకమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాద ఘంటికలు మోగినట్టే. రైట్. అలాగే కోటేశ్వర గారు, మీరు చెప్పినట్టు దిలీప్ గారు కూడాను అంటే ఆ సుముఖతను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎలాంటి అలయన్స్ ఉందో ఇప్పుడు ఏపీకి సంబంధించి ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లయినా ఈ అరాచక పాలన దించాలి, వైసీపీని గద్దె దించాలి, టీడీపీ జనసేన కూటమితో కాంగ్రెస్ కూడా వచ్చే అవకాశాలు మనకి క్లియర్గా మీరు అన్నట్టు కనిపిస్తున్నాయి. మరి అటువైపు జగన్ చూస్తే వాలంటీర్ల వ్యవస్థని రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. నేను మొన్న కూడా మాట్లాడడం జరిగింది. వాలంటీర్లు అనేవాళ్ళు వైసీపీ కార్యకర్తలు అంటే ఈ వాలంటీర్ వ్యవస్థని అంటే ఇప్పుడు జగన్ వ్యూహం ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటారు? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా బీజేపీ కనుక తెలుగుదేశం జనసేన కూటమిలో లేకపోయేట్లయితే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం బలమైనటువంటి అతిపెద్ద సవాళ్ళు విసురుతారు. అధికారాన్ని కూడా చేజెక్కించుకునేటువంటి ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఇప్పటికే ఉన్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. దానికి పోటీగా జగన్మోహన్ రెడ్డి గారు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాల అమలు విషయంలో తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ లేదు, కానీ సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణలో కూడా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చెప్పారు. కానీ సంక్షేమ పథకాలు ఒక్కటే శాశ్వతంగా మొత్తం దారిద్ర్యాన్ని లేదా నిరుద్యోగాన్ని తీర్చడం అనేటువంటిది స్పష్టమైన తర్వాత మిగతా అంశాలకి జనం ప్రాధాన్యత ఇస్తారు. ఆ ప్రాధాన్యతలో భాగంగానే ఇక్కడ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన నవరత్నాలను మాత్రమే చూపించి వాటిని మీకు నచ్చితేనే ఓటేయండి అనేటువంటి ఒక నినాదాన్ని, ఒక మైండ్ గేమ్ ని స్టార్ట్ చేశారు. కానీ మిగిలినటువంటి అంశాల్లో వైఫల్యాలు లేదా మిగిలినటువంటి భారాలు అనేటువంటి వాటి గురించి జనంలో చర్చ ప్రారంభమైంది. అందువలన బలమైనటువంటి ప్రత్యర్థి కూటమి కనుక రాజకీయంగా సవాలు విసిరేట్లయితే వాలంటీర్ల వ్యవస్థ కానీ లేకపోతే ఇతర వ్యవస్థలు కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే తటస్థంగా ఉండి ప్రతిపక్ష కూటమికి సాయం చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఎక్కడో పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు కాదు. ఈ సమాజంలో చెందినటువంటి వాళ్ళే. రాజకీయ పరిణామాలు లేదా ప్రభావాలు వాళ్ళ మీద కూడా చూసాం కదా వాళ్ళపైన కూడా. అందుకనే వాళ్లే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అధికారం చేతులు మారుతుంది అనుకున్న తర్వాత ఆ వాలంటీర్ల ఉద్యోగాలు ఉండాలంటే ప్రతిపక్షానికి సహాయం చేయాలనేటువంటి కామన్ సెన్స్ వాళ్ళలో కూడా ఉంటది. అందువలన వాళ్ళని నమ్ముకుంటేనే మొత్తం గెలుపు సాధ్యం అనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు చేసినట్టు రాజకీయంగా. అందువలన ఎట్లా పోతారు ఏమిటి అనేటువంటిది ఇతర అనేక అంశాల మీద రాబోయేటువంటి వారం 10 రోజుల్లో మనకి స్పష్టత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని జిమ్మిక్స్ చేసినా, ఎంత ప్రయత్నించినా గానీ ప్రజా వ్యతిరేకతని ఆయన రోజు రోజుకి మూట కట్టుకుంటున్నారు. ఆ మూట కట్టుకునేటువంటిది రాజకీయంగా నష్టదాయకంగా మారుతుంది అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కోటేశ్వరరావు గారు అండ్ అలాగే దిలీప్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో వచ్చినందుకు. రైట్. అయితే ఈరోజు చూసాం మొత్తానికైతే ఏపీలో టీడీపీ అలాగే జనసేన పొత్తుతో పాటు కాంగ్రెస్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు కూడా మనకి అర్థమవుతుంది దిలీప్ గారు మాట్లాడారు, అలాగే కోటేశ్వర్ గారు అనాలిసిస్లో కూడా. సో అలా వస్తే ఇది వైసీపీకి మరింత గట్టి పోటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. రైట్. ఇక ఇది వాళ్ళ ప్రత్యేక డిబేట్. కీప్ వాచింగ్ BRK News.